హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి షర్ట్ డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఇలా లేస్ వచ్చిన శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా. చూడండి, ఇప్పుడు ఇలా లేస్ వచ్చేసింది కదా. ఇలా లేస్ వచ్చినప్పుడు మనము దీన్ని పీకో మిషన్ పైన జిగ్జాగ్ చేయడము, పీకో వేయడం చేసామనుకో, ఈ లేస్ అనేది ఇలా ఈ దారాలు ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. పైనకి లేచి ఇలా వెళ్ళిపోతాయి. అందుకనే దీన్ని ఇదే మిషన్ పైన మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ఫాల్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మనం శారీకి ఈ ఫాల్ని ఇలా పెట్టేసి ఈ లాస్ట్ ఎడ్జెస్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇక్కడ లేస్ వచ్చింది కదా, లేస్ వచ్చినప్పుడు మనకు ఇది ఇలా ఉంది కదండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ అన్నమాట. ఇది రైట్ సైడ్ కదా, ఇలా రాంగ్ సైడ్ పైన మనము దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఈక్వల్గా. ఇదే క్లాత్కి ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. నెమ్మదిగా కుట్టుకోవాలి. చూడండి, లేస్ దీంట్లో తట్టిపోయింది. ఇది లావు ఉందండి చాలా లేస్. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఎలా స్టిచ్ చేయాలో అర్థం కాదు కదండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ లాస్ట్ క్లాత్ ఎడ్జెస్ పై నుంచి వచ్చేటట్టు నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇట్లా వెనకాల ఒక చెయ్యి పెట్టేసి మెల్లిమెల్లిగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ ఫాల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి లేసులు కానీ చమ్కీలు కానీ ఏవి వచ్చినా కొంచెం చూసుకుంటూ కుట్టండి, ఇరుక్కుపోతాయి అన్నమాట. ఈ థ్రెడ్లు లోపల మిషన్లో ఇరుక్కుపోతే కూడా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, ఈ లేసులు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అందరూ సపరేట్ లేస్ కూడా తెచ్చుకొని వేసుకుంటున్నారు. కానీ ఇది శారీకి అటాచ్ వచ్చేసింది కానీ చాలా లావుగా ఉందండి. అందుకనే దీన్ని ఇలా స్టిచ్ చేద్దామని చేస్తున్నాను. పీకో మిషన్ పైన రాలేదండి. ఇది మొత్తము ఈ దారాలన్నీ లేచి అక్కడ హోల్ పడ్డట్టు అనిపించిందండి. అందుకనే నేను దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసినా కానీ అసలు ఏం కనిపించదండి. చూడండి, మనకి ఏం కనిపిస్తలేదు కదా, థ్రెడ్ ఏం కనిపించదు మనం ఇలా స్టిచ్ చేసినా కానీ. చూడండి, నీట్గానే ఉంటుందన్నమాట. పైనకి మనం చేతి పైన హెమ్మింగ్ చేసేయాలి. ఇవి జారిపోతూ ఉంటాయి కదండి. ఇక్కడ క్లాత్ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెమ్మదిగా మెల్లిగా. ఇలానే మనము లాస్ట్ వరకు ఇది స్టిచ్ చేసుకోవాలండి. కింద క్లాత్ని చూసుకుంటూ పైన క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫాల్స్ స్టిచ్ చేయడం ఇది కొంచెం టఫ్గానే ఉందండి. ఇది ఎందుకంటే లావుగా ఉంది, జరగట్లేదు అసలు. ఇది చూడండి, ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు ఫైనల్కి వచ్చేసామండి. మనము లాస్ట్కి వచ్చేసాము. ఇది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఇంకా మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయండి. ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా, కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్.
చూసారు కదా. ఇప్పుడు శారీ మొత్తం ఇలానే స్టిచ్ చేశాను. చూడండి అసలు మనకు మనం పీకో మిషన్ పైన వేస్తే ఇలా దారాలు మొత్తం పైనకి లేస్తాయండి. చూడండి కనిపిస్తున్నాయి కదా. ఈ లేస్లు వచ్చినప్పుడు ఈ మిషన్ పైన కుట్టడమే బెటర్. ఆల్రెడీ ఒకసారి నేను స్టిచ్ చేసినప్పుడు శారీకి హోల్ పడ్డదండి. అందుకని ఇలాంటివి వచ్చినప్పుడు నేను కిందకి మిషన్ పైన వేసేసి పైనకి చేతి పైన హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.